మరొక మాస్టర్ మీ ముందుకు వచ్చి మరొక కొత్త కోణంలో ఎన్నో విషయాలు మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. భీమవరం శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. స్పిరిచువల్ సైన్స్ అనే అంశానికి సంబంధించి అసలైన ఆధ్యాత్మికతకు నిర్వచనం వారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఇంతటి గొప్ప ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఈ యజ్ఞాన్ని ప్రపంచమంతా చూపిస్తున్న పిఎంసి టీం అందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను భీమవరంలో ఉంటాను. స్కూల్ టీచర్. నేను పొద్దున్న స్కూల్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను 2000 ఓకేనా, ఈ స్కేల్ ఉంది ఇక్కడ చూడండి సార్. 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నాకెవరు ధ్యానంలోకి రమ్మని చెప్పలేదు. ధ్యానం చేస్తే బాగుంటుంది, అసలు ఎవరు ఈ ధ్యానం నేర్పిస్తారని అనుకుంటే అప్పుడు 2006లో నేను పత్రిజీ గారిని అవనగడ్డలో చూశాను. నేను డిఎస్సి కోచింగ్లో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చారు అక్కడికి. ఎవరో స్వామీజీ వస్తున్నారు రండి అన్నారు. ఇదేంట్రా నాయన, చదువుకున్న టైంలో ఇప్పుడు స్వామీజీ ఏంటి అనుకున్నాను. ఈ స్వామీజీ అంటే ఈ కూర్చొని పూజలన్నీ ఉంటాయేమో అనుకున్నాను. వచ్చి చూస్తే పత్రి సారు వచ్చారు. అప్పుడు ఈయన వెరైటీగా స్వామీజీ అంటే స్వామీజీలాగా లేరు, స్టేజ్ అంతా తిరగటం, అందరినీ గుద్దటం గిచ్చటం చేస్తున్నారు. ఇదేంటి వెరైటీగా ఉన్నారు ఈ స్వామీజీ, ఏదో బాగుంది వెరైటీ అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది ఆయన మీద. ఆ తర్వాత అందరి చేత అన్నీ చెప్పించారు సార్. అందరి చేత మాట్లాడించిన తర్వాత నేను మొదటి నుంచి నాకు ఈ ధ్యానం అన్నా ఏమీ ఇష్టం ఉండేది కాదు. నాస్తికుడిని కాదు, ఆస్తికుడిని కాదు. తినడం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, చదువుకోవటం, ఇవే మనకి. ఆయన ధ్యానం గురించి చెప్తూ ధ్యానము చేద్దామురు అన్నలాడని పాట పెట్టారు. పెడితే ధ్యానంలో కూర్చుని పెడితే నాకు ఎంతో బాగా నచ్చింది ఆ మాటలన్నీ. ధ్యానం ఆ విషయాలన్నీ నాకు బాగా హత్తుకొని బాగా పీక్కి వెళ్ళిపోయాను అందులో. అబ్బా, ఈయన నా గురువే నా గురువే నా గురువే నా గురువే అని. సగం అయిన తర్వాత మాంసం తినకూడదని చెప్పాడు ఆయన. ఓన్లీ ఇదేంటిదిరా, ఇది నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు. ఎంత స్పీడ్గా పైకి వెళ్ళాను అంత స్పీడ్గా దిగిపోయాను. కళ్ళు తెరవండి అన్నారు. అప్పుడు రైజ్ అయింది, కొండలను రైజ్ అయినట్టు. తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఈ రోజు నుంచి మాంసం ఎంతమంది మానేస్తారు చేయొద్దండి అన్నారు. చుట్టూ చూసి చాలామంది ఎత్తారు. వాళ్ళందరూ మానేళ్ళు అయితే తెలియదుగా, నేను మాత్రం అసలు ఒక్కసారి పైకి కూడా ఎత్తలేదు. నేను అసలు మనకి ఇష్టమైందే అది. మా అన్న నేను ఇలాగే చెప్తారులే వచ్చిన వాళ్ళు అని, కానీ ఏదో మూలను బాగా నచ్చారు నాకు ఆయన. మా రూమ్మేట్ ఒక ఆయన ఉంటే వాడు తెలంగాణ. రే ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ బందురా అబ్బాయి అన్నాడు. వాడు నేను మెస్కి వెళ్ళినప్పుడు నేను తినేవాడిని అటు తినకుండా ఉండేవాడు. నాకు షేమ్గా అనిపించి వీడి చేత ఎలాగైనా తినిపించాలని కంకణం కట్టుకొని మాయ మాటలు చెప్పి ఏదో విధంగా వాడు తినేలా చేశాను. నేను అమ్మయ్య పాస్ అయ్యాను అనుకున్నాను. కానీ నా బతుకు ఎలా అవుతుందని నేను ఊహించలే అప్పుడు. తర్వాత 2009లో జాబ్ వచ్చిన తర్వాత ఈ ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పత్రి సార్ కాన్సెప్ట్స్ బాగా వినడం వల్ల నాకు అర్థమైంది, ఓహో నాకు కావాల్సింది ఇది. ఈ స్పిరిచువల్ సైన్స్ కావాలి మనకి. అన్ని సైన్స్ అంతకుముందు నేను చదివానండి. ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, ఎంఈడి, ఎంఫిల్ 3 పీజీలు చదివాను. కానీ ఏమీ తెలియదు మనకి, ఊరికే చదువు కొరకే అవి. కానీ మొట్టమొదట ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది వినడం జరిగిన తర్వాత ఓహో ఇది నాకు కావాల్సింది. పత్రి సార్ అంటే నాకు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన గురువో స్వామీజీయో అనుకోను, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన
ఈయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ మనకు దొరికాడు, నేను కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి అని నా నిర్ణయం. ఈ స్పిరిచువల్ సైంటిస్ట్కి రెస్ట్ ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటారు. నేను ఎప్పుడు ఏమనుకుంటాను, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, పొద్దున్న లేచిన వెంటనే అనుకుంటాను నేను. అలా అనుకుంటే ఏమవుతుందంటే మనం అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా మామూలుగా ఉన్నామనుకో, ఎప్పుడో బుద్ధి కలిగినప్పుడు ధ్యానం, ఎప్పుడో బుద్ధి కలిగినప్పుడు పుస్తకం తీస్తాం. నేను సైంటిస్ట్ అనుకున్నప్పుడు రోజు ఏదో ఒకటి చదవాలి కదా, రోజు ఏదో ఒకటి వినాలి కదా. అంటే అలా అనుకోవడం వల్ల మనకు మనం ప్రేరణ కలిగించుకుంటామని అర్థమైంది నాకు. కాబట్టి నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. పత్రి సారు ఏవైతే సందేశాలు చెప్పారో, ఆయన చెప్పింది ఒకటే. పత్రి సార్ చెప్పారు ఒకసారి, ఎంతోమంది ఎన్నో సంస్థల వారు ఎంతో సత్యాన్ని చెప్పారు, నేను చేసింది ఏమీ లేదురా, నేను అందరిలో ఉన్న అసత్యాన్ని తీసేసి ఆ సత్యాన్ని అంతా కొల్లగొట్టి పిఎస్ఎస్ఎంలో పెట్టాను అన్నారు ఆయన. సాలార్జంగ్ ప్రపంచం అంతా తిరిగి అన్ని వస్తువులు తెచ్చి మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియం పెట్టినట్టు నేను ఈ ప్రపంచంలో ఉన్న సత్యాన్ని అంతా కొల్లగొట్టి దండయాత్ర చేసి తీసుకొచ్చి పెట్టాను, మీరందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, కష్టం నాది సుఖం మీది అన్నాడు ఆయన. కాబట్టి మనందరము స్పిరిచువల్ సైంటిస్టులు మనం. ఏమండి, స్పిరిచువాలిటీ వేరు, స్పిరిచువల్ సైన్స్ వేరు. కొంతమందికి స్పిరిచువాలిటీ ఉంటుంది, అంటే ధ్యానం చేస్తారు, మాంసం మానేస్తారు, కానీ తరుడై అంటే అది ఎక్కడ ఉందంటాడు. 7 శరీరాలు ఉన్నాయరా నీలో అంటే, అవునా, ఏది చూపించంటాడు. అంటే వాడికి స్పిరిచువాలిటీ ఉంది కానీ స్పిరిచువల్ సైన్స్ లేదు. మనము పిఎస్ఎస్ఎం అంటే పత్రిసారి చెప్పారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కాకుండా ఇంకొక పేరు ఉంది, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ ఇది అన్నారు ఆయన. అర్థమైందండి? కాబట్టి మనం సత్యాన్ని, ట్రూత్ని సైంటిఫిక్గా మనం తెలుసుకోవాలి, అప్పుడు మనం ఎదుగుతున్నట్టు. ఏదో ధ్యానం చేసి ఏదో ఆ మాత్రం తెలుసుకుంటే ఇంక ఎదగం. మనం సైంటిఫిక్గా అర్థం చేసుకోవడానికి అనేక కోణాల్లో మనం తెలుసుకోవాలి. సార్ 2 విషయాలు చెప్పారు, ఒకటి ధ్యానము, 2 జ్ఞానము అని. ధ్యానము అంటే నన్ను నేను కలుసుకోవడం. ధ్యానం అంటే చెప్పండి, ఏం చెప్పట్లేదు. నేను అసలే టీచర్ని, మీరు వెనక చెబితే కానీ నేను ముందు చెప్పలేను. నేను ఒరే వాడు అంటేనే 2 చెప్తాను నేను. ఓకే, మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. ఈ అలవాట్లు అంటే ఎలా ఉంటాయంటే, ఒక బస్సు కండక్టర్ గారు ఉన్నారు. ఈ బస్సు కండక్టర్ గారు మరదల పెళ్ళికి వెళ్ళాడండి, భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాడా. ఇక్కడ ఎవరు కండక్టర్ లేరు కదా, ఉంటే మర్చిపోండి నన్ను. వెళ్తే ఈ మామగారు ఏం చేశారంటే, ఈ కండక్టర్ గారికి ఒక పోస్ట్ ఇచ్చాడు. ఏం పోస్ట్ అంటే, ఈ చదివింపులు రాసే పోస్టు. ఒక బ్యాగ్ అన్ని పుస్తకం ఇచ్చి, అల్లుడు గారు మీరు కూర్చోండి, వచ్చిన చదివింపులు రాయండి అని. బాగుంది అల్లుడికి, ఇంకేం పని, కుర్చీలో కూర్చోవడం అది. అయితే అందరూ భోజనం చేసి వచ్చి చదివింపులు రాయడానికి వస్తున్నారన్నమాట ఆయన దగ్గరికి. ఈ కండక్టర్ గారు రాయట్లే, అలా చూస్తున్నాడు అందరి వైపు. ఏంటి రాయట్లేదు అంటే, అందరు లైన్, పెద్ద లైన్ ఉంది. అప్పుడు ఆ మామగారిని పిలిచారు, ఏమండి ఏమైంది, అది ఏం రాయట్లేదంటే, మామగారు అల్లుడు గారు రాయండి అంటే ఎలా చూస్తున్నాడు ఆయన వైపు. ఏ దెయ్యం పట్టింది ఏంటి మా అల్లుడికి అని చెప్పి కూతురుని తీసుకొచ్చాడు. అమ్మ ఏంటి మా అల్లుడికి ఏమైందంటే, ఇదిగో రాయట్లేదు అలా చూస్తున్నాడంటే, ఓ సింతేనా అని చెప్పి ఆ భార్య ఏం చేసిందంటే, ఆ వెనకాల వెళ్ళి కూర్చుని గట్టిగా ఊపింది ఇలాగా. ఆ ఊపితే ఆయన టకటక రాసేస్తున్నాడు ఆయన. ఇదేం జబ్బమ్మా మా అల్లుడికి అంటే, జబ్బు కాదు నాన్న, ఆయనకి బస్సు ఊగుతున్నప్పుడు రాయడం అలవాటు ఆయనకి అంతే, కాబట్టి ఏదైనా ఊగితే కానీ రాయలేడు ఆయన అన్నాడు. వద్దులే, ఎంతవరకు ఊపుతామని చెప్పేసి ఆయన మార్చారు. అలాగే మేము టీచర్లం, ఇది వెనక మీరు చెబితే కానీ మేము చెప్పలే. ఆ బస్సు కండక్టర్కి అలవాటు ఉన్నట్టు మాకు ఈ అలవాటు ఉంది. కాబట్టి ప్రశ్నలకు మీరు ఆన్సర్లు చెప్పారనుకోండి, ముందుకు వెళ్ళిపోతాను నేను. అర్థమైందండి? కాబట్టి స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే, నన్ను నేను తెలుసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు కలుసుకుంటే ధ్యానము, నిన్ను నువ్వు తెలుసుకుంటే జ్ఞానము. ఇది 2 పాయింట్లు. ధ్యానంలో మనల్ని మనం కలుసుకుంటాము, జ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకుంటాం. ఈ తెలుసుకోవడంలో అనేక కోణాలు ఉన్నాయి. ఏ కోణాన్నైనా నువ్వు అంగీకరిస్తే నువ్వు స్పిరిచువల్ సైంటిస్టు. నువ్వు దేన్నైనా వ్యతిరేకించి అంగీకరించకపోతే నీకు స్పిరిచువాలిటీ ఉంది కానీ స్పిరిచువల్ సైంటిస్టు కాదు నువ్వు. కాబట్టి పత్రి సార్ ఏం చెప్పారంటే,
పిరమిడ్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ సైంటిస్టులు అన్నారు. కాబట్టి మనందరం అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనకి తెలిసిన అనేక కోణాల నుంచి అందరి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ కాస్త సమయంలో స్పిరిచువల్ సైన్స్ అంటే నన్ను నేను తెలుసుకోవడం, నేనేంటి, అంతే కదండి. ఏ ఆధ్యాత్మిక సంస్థకి వెళ్ళిన ఏం చెప్తారంటే, ఏముందండి అంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. అంతేనా? ఏం తెలుసుకోవాలి నేను? ఆ తెలుసుకోవడం ప్రారంభించడమే జ్ఞానంలోకి రావడం. ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవడంలో అనేక కోణాలు ఉన్నాయి. ఒక కోణాన్ని చెప్తాను ఈరోజు నేను. ఆ కోణం ఏంటంటే, నన్ను నేను తెలుసుకోవడం అంటే నా గురించి చెప్పుకుంటాను నేను. నా గురించి చెప్పుకున్నప్పుడు మీ గురించి మీరు ఆపాదించుకోండి. ఈ కనిపిస్తున్న నేను ఈ ఒక్క శరీరంగా కనిపిస్తున్నా ఈ ఒక్క శరీరమే కాదు నేను. ఈ నేను 7 శరీరాల కలయిక. ఎన్ని శరీరాలండి? ఒకటిగా కనబడుతున్నాం, కానీ ఎన్ని ఉన్నాయి ఇందులో? 7 ఉన్నాయి. ఒక డబ్బా ఉంది, చిన్న డబ్బా. ఆ డబ్బా తీసుకెళ్ళి ఇంకొక డబ్బాలో పెట్టాం. అలా ఒక డబ్బాలో ఒక డబ్బా పెట్టాం, 7 డబ్బాలు పెట్టాం అనుకోండి. చూస్తే ఎన్ని డబ్బాలు కనబడతాయి? కానీ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి అందులో? 7 ఉన్నాయి. అలాగే చూడటానికి ఒకరుగా మనం ఉన్నా ఇక్కడ ఎన్ని ఉన్నాయి శరీరాలు? 7 శరీరాలు. నీ 7 శరీరాల గురించి నువ్వు తెలుసుకుంటే నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు. అప్పుడు నీకు జ్ఞానం వచ్చినట్టు. నీకు 7 శరీరాలు ఉన్నాయి కానీ నీకు తెలియదు. దాన్ని ఏమంటారు? నేను చెప్పను, మీరే చెప్పుకోండి. ఏమంటారు? అజ్ఞానం అంటారు. కాబట్టి ఈ స్పిరిచువల్ సైన్స్లో 7 బాడీ సిస్టమ్ అన్నది ఒకానొక గ్రేట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈ 7 శరీరాల యొక్క ప్రభావము కూడా మన జీవితం మీద ఉంటుంది. మనకు ఒకే శరీరం తెలుసు, ఏంటది? ఇదిగో ఇది. మనం ఎంతసేపు దీన్నే చూస్తాం. దీనికి ఎలా భోజనం పెట్టాలి, దీన్ని ఎలా సింగారించుకోవాలి అని చూసుకుంటాం. కానీ మిగతా 6 శరీరాలని గాలికి వదిలేసాం. కానీ ఈ శరీరానికి పోషణ ఎలా ఉందో మిగతా 6 శరీరాలకి పోషణ ఉంది. ఈ శరీరానికి నువ్వు ఆహారం పెట్టకపోతే ఎలా అయితే ఆకలితో అలమటిస్తుంటావో, మిగతా 6 శరీరాలకి కూడా నువ్వు దానికి ఆహారాన్ని అందించకపోతే అవి కూడా ఆకలితో ఉండడం వల్ల నీ జీవితంలో నీకెన్నున్నా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏదో బాధండి, ఎందుకో ఏడుపు వచ్చేస్తుందంటే, ఎందుకు వస్తుంది నీకు ఏడుపు అంటే మిగతా శరీరాలన్నీ ఆకలితో ఉన్నాయి, అవి వాటికి ఫుడ్ లేదు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు ఈ చిన్న టైంలో మనకున్న 7 శరీరాలు పేర్లు చెప్తాను. ఆ 7 శరీరాలకు ఏం కావాలి, అంతేనండి. ఉన్నాయని తెలుసు, దానికి ఏం కావాలో తెలియదు మనకి. ఆ శరీరాలకు మనకి ఏం కావాలి, దానికోసం మనం ఏం చెయ్యాలి? ఓకేనండి. శరీరాల పేర్లేంటి, వాటికి ఏం కావాలి, దానికోసం మనం ఏం చేయాలి. ముందు 7 శరీరాల పేర్లు చెప్తాను, అందరూ నాతో పాటు చెప్పండి. చెబితే వస్తాయి మీకు. ఓకే, చెప్పకపోతే మీ సైంటిస్టులు ఎవరు? అది అందుకని మీరు, నాకు తెలిసి మీ సైంటిస్టులు అవుతారన్నాను కాబట్టి చెప్పేస్తారు మీరు. చెప్పండి. అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశము, గట్టిగా మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, తర్వాత విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. కోశాలు అంటే తొడుగులు, శరీరాలు. శరీరాలని ఆధ్యాత్మిక భాషలో కోశాలు అంటారు. ఇప్పుడు మనం ఈ 7 శరీరాలకి ఒక్కొక్క దాని గురించి, దానికి ఏం కావాలి, దానికోసం నేనేం చేయాలి. ఈ 7 శరీరాలు అందరికీ ఉన్నాయి కాబట్టి అందరం ఏం చేయాలో తెలుస్తుంది మనకి. మొట్టమొదటి అన్నమయ కోశము. పేరులోనే ఉంటాయి అన్నిటికీ. ఈ అన్నమయ కోశానికి ఏం కావాలంటే అన్నం కావాలి. ఏం కావాలంటే దీనికి, ఇది అన్నంతో తయారవుతుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశము అన్నారు. ఇప్పుడు ఈ శరీరానికి అన్నమే. నువ్వు బాగా తిన్నావనుకో బాగా బలుస్తాం. తిండి మానేస్తే, అవునా? ఈ శరీరం అంతా పనిచేస్తుంది అంటే దేనివల్ల? మనం తిన్న ఆహారమే రక్తంగా మారి అది శరీరంలో అన్ని క్రియలు చేస్తుంది కాబట్టి, ఇది అన్నంతో పనిచేస్తుంది కాబట్టి, దీనికి ఇంధనం అన్నం కాబట్టి ఈ శరీరాన్ని అన్నమయ కోశము అన్నారు. అంతేనండి. కాబట్టి ఫస్ట్ శరీరం అయిపోయింది. ఫస్ట్ శరీరం ఏంటి? అన్నమయ కోశం. దీనికి ఏం కావాలి? అన్నము, నీరు. ఏంటంటే ఇది అన్నము, నీరు. దానికోసం మనం ఏం చేయాలి? శుభ్రంగా తినాలి. ఎన్ని పూటలు తింటున్నాం?
అంటే ఈ అన్నమయ కోశానికి పోషణ ఎన్నిసార్లు ఇస్తున్నాం రోజుకి? 3 సార్లు ఇస్తున్నాం. ఇప్పుడు మీరే చెప్తారు అసలు మిగతా శరీరాలకు మనం ఏమి ఇస్తున్నాము. తర్వాత ఏంటి? వెరీ గుడ్. ప్రాణమయ కోశం పేరులోనే ఉంటుంది, ఈజీగా చెప్పొచ్చు మీరు. ఈ ప్రాణమయ కోశానికి ఏం కావాలి అంటే ప్రాణశక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ కావాలి. దానికి ఈ అన్నం పనిచేయదు. అర్థమైందండి? ఈ ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి కావాలి. దానికోసం మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వెరీ గుడ్, ధ్యానం చేయాలి. ఏం చేయాలండి? ధ్యానం చేయాలి. అయితే ఒక ధ్యానం సరిపోదు, ధ్యానము నిద్ర. ధ్యానము, దీనికి అన్నము నీరు ఎలాగో ప్రాణమయ కోశానికి ధ్యానము కావాలి, నిద్ర కావాలి. అయితే తేడా ఏంటంటే నిద్రలో ప్రాణశక్తి కొంచెం వస్తుంది, ధ్యానంలో ప్రాణశక్తి విశేషంగా వస్తుంది. ఏమండి? ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగారనుకోండి, కాసేపు ఆకలి తీరుతుందా తీరదా? ఎంతసేపు తీరుద్ది? అలాగే నిద్రలో వచ్చిన శక్తి కూడా అంతే, ఆ రోజుకి అవసరాలకి సరిపడా వస్తుంది. కానీ అదే భోజనం చేశారనుకోండి, మళ్ళీ 4-5 గంటల వరకు అడుగుద్దా ఈ శరీరము? అడగదు. కాబట్టి ఎక్కువ ఆహారము ద్వారా ఆకలి తీరినట్టే ఈ ప్రాణమయ కోశానికి ఎక్కువ ప్రాణశక్తిని అందే మార్గము ధ్యానము. అర్థమైందండి? కాబట్టి నిద్ర ద్వారా కొంచెం శక్తి వస్తుంది, ధ్యానం ద్వారా అధిక శక్తి వస్తుంది. కాబట్టి మనం ఏది ఎక్కువ చేయాలి? ధ్యానం ఎక్కువ. అందుకనే మనం ఏమంటామంటే 1 గంట ధ్యానం ఎన్ని గంటల నిద్ర? 6 గంటల నిద్రతో సమానము అంటాము. అవునా కాదండి? కాబట్టి అయితే అన్నమయ కోశానికి ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉంటుంది, ప్రాణమయ కోశానికి ఎంట్రీ పాయింట్ పైన ఉంటుంది. ఏంటది? బ్రహ్మ రంధ్రము. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణమయ కోశానికి ప్రాణశక్తి అంది. మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే ఆ ప్రాణశక్తి అంతతో నిండి ఉండడం వల్ల అది పుష్టిగా తయారవుతుంది. ఓకే? అందుకే బాగా ధ్యానం చేసే వాళ్ళకి నిద్ర తగ్గిపోతుంది. ఎందుకని? ధ్యానంతోనే ప్రాణశక్తి పొందినప్పుడు ఇంకెందుకు నిద్ర? ఈ ధ్యానం లేని వాడికి గట్టిగా 3 గంటలు పనిచేశాడు అనుకోండి, కళ్ళు ఇలా అంటాడు. అంటే ఏమవుతుంది? ఆ ప్రాణమయ కోసం ఏం కోరుతుంది? ప్రాణశక్తిని. దానికి ఫుడ్ కావాలి. అర్థమైందండి? కాబట్టి 2వ శరీరం ఏంటంటే ప్రాణమయ కోశము. దానికి ఏం కావాలి? ప్రాణశక్తి. దానికోసం మనం ఏం చేయాలి? 3 పాయింట్లు. శరీరం పేరేంటి, దానికి ఏం కావాలి, దానికోసం మనమేమి చెయ్యాలి. కాబట్టి ధ్యానము, నిద్ర. చాలామంది నిద్ర కూడా కావాలి. నిద్ర మానేసి ఊరికే ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నిద్ర అనేది ప్రకృతి ప్రసాదించిన వరము. నువ్వు దాన్ని కాలదంతే ఎలా? కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి. కొంచెం అనారోగ్యం ఎక్కువగా ఉండి బాగా ఇన్ని సంవత్సరాలు బాగా పడుకొని ఉన్నాడు, వాడికి కొన్ని ఎక్కువ ధ్యానం చేయాలి. వాడు అనారోగ్యాలుగా ఉన్నప్పుడు ఎక్కువ ధ్యానం అవసరం. కానీ జనరల్ కేసెస్లో మనం ధ్యానము, నిద్ర మన మధ్య మార్గం. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ కాదు. కాబట్టి మనం రాత్రి 2 చేయాలి, ధ్యానము, నిద్ర. ధ్యానము, నిద్రగా ఉండాలి. ఇది ప్రాణమయ కోశానికి ఇవ్వాల్సిన ఆహారము. కాబట్టి మనందరం ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే ప్రాణమయ కోశానికి విశేషంగా ఆహారాన్ని అందిస్తున్నామా లేదా? అందిస్తున్నాం. తర్వాత 3వది ఏంటి చెప్పండి? మనోమయ కోశము. గట్టిగా. వెరీ గుడ్. మీరు గట్టిగా చెప్తే మీకు అర్థమైపోయింది అనుకుంటాను నేను. ఈ మనోమయ కోశానికి ఏం కావాలి? మనోమయ కోశాన్నే మనస్సు అంటాం మనం. ఈ మనోమయ కోశానికి ఏం కావాలంటే సద్భావనలు కావాలి, సత్యముతో కూడిన భావనలు. మనసు బాగలేదనుకోండి, మీరు మంచి మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి? అవునా? మీరు భోజనం పెట్టినా పనిచేయద్దు దానికి. ఈ మనోమయ కోశానికి సత్యంతో కూడిన భావనలు అనేవి శక్తి. అంటే ఎలాగా? ఒక వ్యక్తి ఎవరో ఇంట్లో చనిపోయి బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఎందుకు ఏడుస్తావు? ఆయన ఏం చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన శరీరం కాదు, ఆత్మ. ఇక్కడ నీకు కనబడట్లేదు అంతే, ఆయన వేరే లోకంలో ఉన్నాడు, మళ్ళీ వస్తాడు అని నువ్వు సత్య పలుకులు పలికితే వాళ్ళకి ఎంత శక్తి వస్తుంది చెప్పండి? వాళ్ళ మనసులో ఉన్న దుఃఖం పోతుందా పోదా? అలాగే ఇంకొకరికి ఏం చెప్తాం? నేను ఎందుకు పనికిరాను అన్నవాడికి నువ్వు దేవుడు అంటాం మనం. రైటే కదా, సత్యమే కదా. మనమే దేవుళ్ళము, అహం బ్రహ్మాస్మి. నువ్వు దేవుడివై ఉండి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటాం మనం. దేవుడై ఉండి కూడా ఏడుపా? ఇంకెవడైతే నవ్వేది?
నువ్వెవరు? దేవుడు. దేవుడు కూడా ఏడుస్తుంటే ఇంక నవ్వేది ఎవడు? కాబట్టి నేను దేవుడైనప్పుడు ఇంక ఏడడానికి ఎక్కడ ఉంది నాకు స్కోపు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఏడవడానికి స్కోప్ లేదు, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు నేను. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల వాళ్ళ మనసులో ఉన్న దుఃఖం పోయి వాళ్ళకి ఎంతో శక్తి వస్తుంది. అది మనోమయ కోశానికి ఫుడ్. కాబట్టి ఈ సద్భావనల కోసం ఏం చేయాలి మనం? చెప్పండి. నాకు సద్భావనలు కావాలి మనసులో. ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చెయ్యాలి. మీరు పిఎంసిలో ఒక కాన్సెప్ట్ వినండి, ధ్యాన దివ్య జీవితమో ఏవో 2 కాన్సెప్ట్లు వినండి, మీ మనసంతా చూడండి ఎంతో ఎనర్జెటిక్గా మారిపోతుంది. అవునా కదా? చెప్పండి. అంటే ఏమైంది? సజ్జన సాంగత్యం వల్ల వీక్గా ఉన్న మనోమయ కోసము స్ట్రాంగ్గా తయారవుతుంది. అన్నం తినడం వల్ల ఆకలి తీరినట్టు, ధ్యానం చేయడం వల్ల ప్రాణమయ కోశానికి శక్తి అందినట్టే సజ్జన సాంగత్యం వల్ల మనోమయ కోసము శక్తివంతంగా స్ట్రాంగ్గా తయారవుతుంది. మనస్సు చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సజ్జన సాంగత్యం చేసేవాడు అంతవరకు పిరికితనంతో భయంతో ఏడుస్తూ ఉంటాడు. ఈ సజ్జన సాంగత్యంలో వచ్చిన వాడు ధైర్యంగా ఆ మాటలు అనేవాడికి పనిచేస్తూ ఉంటాయి. అదే ఆహారం వాడికి. అర్థమైందని? అర్థం కాలేదా? కాబట్టి ఈ 3వ శరీరమైన మనోమయ కోశానికి ఆస్ట్రల్ బాడీ అంటారు దీనికి ఏం కావాలంటే సద్భావనలు కావాలి. దానికోసం మనం ఏం చేయాలి? చేస్తున్నారు మరి రోజుకి ఎన్ని పూటలు తింటున్నాము? 3 పూటలు తింటున్నాం. అన్నమయ కోశానికి ఓకే 3, 4 ఇది స్నాక్స్ అంటారు, కానీ ఇది మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ పేరు పెట్టాం 4 గంటలు బాగోదని. మరి ప్రాణమయ కోశానికి ఎన్ని గంటలు ధ్యానం చేయాలి? కనీసం 3 గంటలు కాకపోతే కనీసం ఉదయం 1 గంట సాయంత్రం 1 గంటని చేయాలి కదా. రోజు ధ్యానం చేస్తే అది సంతృప్తిగా ఉంటుంది. అలాగే రోజుకి 1 గంట 2 గంటలు ఎవరో ఒకరు అనుభవాలు, ఎవరో ఒకరు క్లాసెస్. మనకి పిఎంసి ఉన్నదే పూర్తిగా మనోమయ కోసం కడుపు నింపడానికే పిఎంసి ఉంది. కాబట్టి మనం ఎంత చక్కగా వింటూ ఉంటే అంత చక్కగా మనోమయ కోసం పుష్టిగా తయారవుతుంది. తర్వాత ఏంటంటే అది 4వది విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశానికి ఏం కావాలి? పేర్లోనే ఉంది, మయం అంటే దాంతో తయారైంది అది. విజ్ఞానమయ కోశానికి విజ్ఞానం కావాలి. ఏం కావాలండి? విజ్ఞానం. ఎలా వస్తుంది? వెరీ గుడ్, పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయము. ఎంతో స్వాధ్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క జ్ఞానం అంతా, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మాయనం పుస్తకం ఉంది, అందులో ఉన్న విజ్ఞానం అంతా మనకు వస్తుంది చదివితే. భగవద్గీత చదివితే ఎంతో విజ్ఞానం వస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలు ఏ సొసైటీలో లేవు. అవునా కదా? చెప్పండి. పత్రిసారు ఈ 7 శరీరాలకి మనకి పుష్టిగా ఫుడ్ ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటాడంటే ఎప్పుడైతే 7 శరీరాలు సంపుష్టిగా ఉంటాయో అప్పుడు ఆనందంగా ఉంటాడు. మీరు పిఎస్ఎస్ఎంలో ఫుల్గా భోజనం ఉంటుందా ఉండదా? ఫుల్గా ధ్యానం ఉందా లేదా? ఫుల్గా సజ్జన సాంగత్యం ఉందా లేదా? ఫుల్గా స్వాధ్యాయం ఉందా లేదా? ఇంకేం లేదు మనకి. కాబట్టి ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు 7 శరీరాలు ఎప్పుడు పుష్టిగా ఉంటాయి, ఆకలే లేదు వీళ్ళకి. కాబట్టి ఇంకొకటి, ఈ విజ్ఞానమయ కోసం స్వాధ్యాయం రోజుకు 1 గంట 2 గంటల పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవడం రాని వాళ్ళు ఆ యూట్యూబ్లోకి వెళ్ళి పత్రిసారి కాన్సెప్ట్లో ఎవరి కాన్సెప్ట్లో వింటూ ఇప్పుడు పుస్తకాలను కూడా చెప్పేస్తున్నారు. మన కష్టం కూడా వాళ్ళే పడుతున్నారు. మీకు స్వాధ్యాయం అని యూట్యూబ్లో మనకి వాట్సాప్లో గ్రూపులు వస్తున్నాయి. మీరు కష్టపడక్కర్లే, పుస్తకం కూడా కొనక్కర్లేదు. మొత్తం పాపం కష్టమంతా పడి వాళ్ళే పుస్తకం చదువుతుంటే మనం శుభ్రంగా పడుకొని ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా వింటాం. అవునా కదండి? ఇప్పుడు స్వాధ్యాయం కూడా చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఇది 4వది. 5వది ఏంటి? గట్టిగా ఆనందమయ కోశము. దీనికి ఏం కావాలి? ఆలోచిస్తారేం? పేరులోనే ఉంది మనకి. నాకు అందరూ పరమానంద శిష్యుల్లా ఉన్నారు. ఇదేంటిది? ఆనందమయ కోశము. దీనికి ఏం కావాలి? అంతే. అన్నమయ కోశానికి అన్నం కావాలి, ఆనందమయ కోశానికి విజ్ఞానమయ కోశానికి విజ్ఞానం కావాలి, ప్రాణమయ కోశానికి పేర్లోనే ఉందని ముందే చెప్పాను. కాబట్టి ఆనందం కావాలి. దీనికి ఏం చేయాలి మీరు? ఆనందం ఊరికి వచ్చేద్దా? ఆనందం ఆవాహ్యామంటే వస్తుందండి ఎవరికైనా? ఎలా వస్తుంది ఆనందం? ఆటలు పాటల్లో సంతోషం వస్తుంది. సేవలు. వెరీ గుడ్. ఆనందం కావాలంటే సేవలు చేయాలి. ఏం చేయాలండి? సేవలు, సర్వీస్. ఏవో ఒక సేవ చేస్తే మనకు ఆనందం వస్తుంది. మీరు చూడండి, కొంతమంది ఏం క్లాసులు వినరు ఏమినరు, ఏదో ఒక సేవలు చేస్తుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఆనందం వస్తుంది.
ఆనందం కావాలంటే సేవలు చేయాలి. రోజుకి ఏదో ఒక సేవ చేస్తూనే ఉండాలి ఎవరికొకరికి. దేనికోసం? ఒక పూటైనా అన్నం తినాలి, 1 గంటైనా ధ్యానం చేయాలి, 1 గంటైనా పుస్తకాలు చదవాలి, 1 గంటైనా సజ్జన సాంగత్యం చేయాలి, 1 గంటైనా ఏదో ఒక సేవ చేయాలి. పత్రిసారి చెప్పారు 3 రకాల సేవలు ఉన్నాయని చెప్పారు. ఈ భూమి మీద 3 రకాలు ఉన్నాయి: మొక్కలు, జంతువులు, మనుషులు. మొక్కలకి సేవ చేయడం అంటే ఏం కావాలి? వాటికి నీళ్లు పోయాలి. నాకు ఎవడు దొరకట్లేదండి, సేవ చేద్దాం అనుకున్నాను. ఎవడు దొరకకపోతే పెరట్లో మొక్కలు ఉన్నాయి కదా, బకెట్ నీళ్లు పోతే సేవ కదా. మనిషికి ఎత్తేనే సేవ. కాబట్టి ఏ మొక్కకి నీళ్లు పోసినా అది సేవ అవుతుంది. మొక్కలకి నీళ్లు పోయాలి, జంతువులకి తిండి పెట్టాలి. కుక్క వచ్చింది మీ ఇంటి ముందుకి, ఎందుకు? నువ్వు ఎలా ఉన్నావని పలకరించడానిక? వాటికి ఏం కావాలి? ఆహారం. అవి వండుకోలేవు, ఎవరు మనం వండుకోగలం కాబట్టి అవి మన దగ్గరకు వస్తాయి. కాబట్టి అది వచ్చిందే ఫుడ్ కోసం. చిచి అంటాం మనం. సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు పత్రిసార్ అన్నట్టు నీకొక ముద్ద, దానికొక ముద్ద, ఒక ముద్ద తీసి దానికి ఇస్తే అది ఆనందం, అది చక్కగా తింటుంటే అది సేవ కదా. కాబట్టి జంతువులకి ఫుడ్ పెట్టాలి, మనుషులకి సేవ అంటే చెప్పారు ఆయన. మీకు నేనేమి ఫుడ్ పెట్టాకల, ఆకలితో వస్తే పెడతాం కానీ మీకే వండుకోవడం వచ్చి నేనేం పెడతాను? మనుషులకి సేవ అంటే ధ్యానము అని చెప్పారు ఆయన. మనుషులకి సేవ చేయడం అంటే ధ్యానం నేర్పించడమే మనుషులకి సేవ. తిండి పెట్టడమే, ఆహారం పెట్టడమే జంతువులకి సేవ, నీళ్లు పోయడమే మొక్కలకి సేవ. ఈ 3 రకాలు మన చుట్టూ ఎవడో ఒకటి దొరకడండి మనకి. కాబట్టి ఈ 3 మనం చేయడమే సేవ చేయటము. కాబట్టి పిరమిడ్ సొసైటీలో ఉన్నంత సేవ ఎక్కడా లేదు. ఎప్పుడు చూసినా ఎవడికొకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఎవరికైనా ఏమైనా చెప్పేవా, ఫోన్ ఎత్తితే అదే సంగతి మనకి. లేకపోతే ఇదిగో పుస్తకం ఇస్తాను, ఆ యజ్ఞానికి కొంచెం డొనేషన్ కలెక్ట్ చేయి అంటామనమా. ఏది సేవ కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నంత సేవ ఎక్కడా లేదు. మన జీవుల్ని చంపకుండా మనం సేవ చేస్తున్నాము, మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నాము, మొక్కలకి సేవ చేస్తున్నాము, మనుషులకి అందరికీ కనిపించినోడికి కనిపించినోడికి అందరికీ ధ్యానం చెబుతూనే ఉంటాము. కాబట్టి మన దగ్గర పుష్కలంగా సేవ ఉందా లేదా? కాబట్టి ఈ ఆనందమయ కోసం కూడా మనకి సంపృష్టిగా ఉంటుంది. ఎంత ఆహారము అర్థమైందని అర్థం కాలేదా? నిజానికి 5 శరీరాలు, పంచకోశాలు అంటారు. ఈ 2 శరీరాలు కావు కానీ శరీరాలే. ఇది ఒక రకం శరీరాలు కానీ శరీరాలు. ఈ 2వది ఏంటంటే విశ్వమయ కోశం అంటాం. 6వది ఏంటంటే అది చెప్పండి గట్టిగా. విశ్వమయ కోశం అంటే నిజానికి ఆత్మ అంటే ఇదే. ఇవన్నీ కోశాలు, మూలం ఇది. విశ్వమయ కోశం అంటే విశ్వమయం అంటే ఈ విశ్వంతో తయారైనది, విశ్వ పదార్థంతో తయారైనది అంటే ఆత్మ అది. ఈ విశ్వమయ కోశం దగ్గర అందరము ఒకటిగానే ఉంటాం. మీ అన్నమయ కోసం వేరు, నా అన్నమయ కోసం వేరు. మీ ప్రాణమయ కోసం వేరు, నాది వేరు. మీ మనోమయ కోసం వేరు, నా మనోమయ కోసం వేరు. మీ విజ్ఞాన కోసం వేరు, నా విజ్ఞాన కోసం వేరు. మీ ఆనంద కోసం వేరు, నా ఆనందమయ కోసం వేరు. కానీ అందరి విశ్వమయ కోశాలు ఒకటే. మీకు నాకు అందరికీ సమానంగా ఉన్నది ఏంటంటే విశ్వమయ కోసం. అక్కడ అందరము సమానంగా ఉంటాం. దాన్నే ఆత్మ అంటాం, ఆత్మ పదార్థం. అందుకనే ఏమంటాం? ఆత్మ పదార్థము. దీనికి ఏం చేయాలి? నువ్వు దీనికి ఏం పెట్టడానికి ఏం లేదు, ఆహారం ఏమి లేదు. దీనికి ఏం చేయాలంటే ఒకే ఒక సాధన ఉంది. దీనికి ఏం చేయాలంటే నువ్వు ఈ విశ్వమంతా ఒకే పదార్థంతో తయారైంది అంటే మీరేంటో నేను అదే. కాబట్టి ఏ జీవిని చూసినా అందరూ భగవంతుల్లే అనే భావంతో చూడడమే దీనికి ఆహారం. మమాత్మ సర్వభూతాత్మ అని ప్రాక్టీస్ చేయడాన్ని ఏమంటామంటే ఈశ్వర ప్రణిధానం. చెప్పండి గట్టిగా. అంటే ఏ జీవిని చూసినా ఎవరిని చూడాలి? నువ్వు తినడం ప్రాక్టీస్ చేసినట్టు, ధ్యానం ప్రాక్టీస్ చేసినట్టు, చదవడం ప్రాక్టీస్ చేసినట్టు రోజు ఎవరిని చూసినా ఇలా ఇలా చూసి ఏం చూడాలి? వాడిలో నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ముసలోడా, ముతకోడా అనకూడదు. ఏం చూడాలి వాడిలో? పరమాత్మ అక్కర్లేదు, ఆత్మ చూడండి చాలు. భగవంతుడిని చూడాలి, అది ప్రాక్టీస్ చేయాలి. మనం చేస్తున్నామా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తున్నాం మనం. కానీ నిరంతరము ఎవరిని చూసినా, ఏ జీవిని చూసినా భగవంతుడిగా చూడడమే, ఈశ్వర ప్రణిధానం ప్రాక్టీస్ చేయడమే ఆ విశ్వమయ కోశానికి ఆహారము. అర్థమైందండి? అది 7వది. టైం అయిపోయింది. 7వది నిర్వాణమయ కోశము. చెప్పండి గట్టిగా. హయ్యెస్ట్ బాడీ అది. హయ్యెస్ట్ బాడీ అంటే పెద్దది, ఉన్నత శరీరం అది.
ఈ నిర్వాణమయ కోశానికి ఏం కావాలి? నిర్వాణం కావాలి. పేరులోనే ఉంది. నిర్వాణాన్ని ఏమంటామంటే ముక్తి, మోక్షము అంటామా? ఈ కోశానికి నిర్వాణం కావాలి. దీన్ని ఏమంటామంటే బుద్ధత్వము అంటాం. నిర్వాణం అంటే బుద్ధత్వమే. దీనికోసం ఏం చేయాలి మనం? బుద్ధత్వం కోసం ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ అడితిప్పి ధ్యానం అంటారు మీరు. ధ్యానం అయిపోయింది సిలబస్. ఈ నిర్వాణమై ఏమండి? ఓకే, మీరేం చెప్పినా రైటే, నాకు వినపట్లేదు. కానీ ఈ నిర్వాణమయ కోశానికి అంటే బుద్ధత్వము అంటే పత్రిసారి చెప్పారు ఒకసారి, ఇది వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత నెక్స్ట్ సిలబస్ ఏంటంటే బుద్ధత్వంలో జీవించాలి. మనిషికి నేను ఆత్మ, నాకు చావు లేదు, నేనే భగవంతుణ్ణి, అయిపోయింది, తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలి చెప్పండి? బుద్ధత్వంలో జీవించాలి. ఎందులో జీవించాలి అంటే ఏంటి? పేరు చెప్పడానికి బాగానే ఉంది. బుద్ధత్వం అంటే ఏంటంటే చెప్పారు పత్రిసారు, నో ప్రాబ్లం కాన్షియస్లో జీవించడము అన్నారు. చెప్పండి గట్టిగా గట్టిగా, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. నో ప్రాబ్లం అనండి. నువ్వెవరు? ఆత్మవి. నీకు చావుందా? కాబట్టి ఇంట్లో ఎవరో చనిపోయారు, ఏమనాలి నువ్వు? చెప్పండి గట్టిగా గట్టిగా అనకండి. వాళ్ళ దగ్గర అంటే చచ్చిపోతే నన్ను నో ప్రాబ్లం అంటారని తిడతారు మిమ్మల్ని. వీడు చావు లేదన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నో ప్రాబ్లం అన్న. దేనికి? నీకు ఇది ఒకటే జన్మ, ఇంకొక జన్మ ఉందా? కాబట్టి నీకు ఏదో లేదు, నీకు పేదరికం ఉంది, ఈ జన్మలో లేదు డబ్బు, వచ్చే జన్మలో సంపాదించుకుందు, ఏంటి ప్రాబ్లం నీకు? ఏమనాలి నువ్వు అప్పుడు? చెప్పండి గట్టిగా. అది సంగతి. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, నువ్వు ఏ జీవిత పరిస్థితిలో ఉన్నా నువ్వేమనాలి గట్టిగా? అది. పెళ్ళి అవ్వట్లేదు, ఏమనాలి? మీరు అలాగంటారు, అయిపోయింది పెళ్ళిళ్ళు మీకు. సంబంధాలు చూస్తున్నాము, దొరకట్లేదు ఎక్కడనో, ఏమనాలి? ఎందుకు బాధ నీకు, దుఃఖం? కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తున్నాము. ఏ జీవిత పరిస్థితికైనా ఏమనాలి? చెప్పాలి గట్టిగా, నో ప్రాబ్లం. భర్త మాట భార్య వినట్లేదు, వెరీ గుడ్, మీకు బాగానే ఉంది, ఏమనాలి? అది. అంటే ఏ జీవిత పరిస్థితులు వచ్చినా, మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు, ఏమనాలి? నో ప్రాబ్లం. అర్థమైందా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితి నీకు ఎదురైనా నువ్వు నో ప్రాబ్లంగా గలగా జీవిస్తే అది నువ్వు బుద్ధత్వం ఉన్నట్టు, నీకు నిర్వాణం ఉన్నట్టు అని చెప్పారు పత్రిసారి చెప్పింది. ఇది అర్థమైందండి? మనకి ఏదైనా రాని ఏమనాలి? ఒక చిన్నది చెప్పేసి క్లోజ్ చేద్దాం ఈరోజు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. సోక్రటీస్ ఉన్నాడు, సోక్రటీస్ మహాశయుడు. గ్రీసు దేశంలో, మనకి బుద్ధుడు ఎలాగో గ్రీసు దేశంలో సోక్రటీస్కి అంత మంచి పేరు. ఆయనకి బయట మంచి పేరుండేది, మంచి తత్వవేత్త, ఆయన జ్ఞాని అని. ఇంట్లో అలా ఆవిడ ఎలాంటి తెలుసా? మహా గయ్యాలి గంప ఆవిడ. ఆవిడ పేరు జాన్ తిప్పి. ఏం పేరండి ఆవిడ పేరు? జాన్ తిప్పి. ఆవిడ సంగతి చాలామందికి తెలియదు. సోక్రటీస్ తెలుసు కానీ వాళ్ళ ఆవిడ సంగతి తెలియదు. ఈ తెలియక ఒకడు ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి. ఒరే, మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం పొందాలని ఉంది అన్నాడు ఒకడు. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, వద్దులేరా, ఏం అవసరం లేదన్నాడు. లేదు, ఎలాగైనా మీ ఆవిడ చేత్తో ఒక టీ అయినా తాగాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పి చూశాడు సోక్రటీస్, వినలేదు వీడు. సరే నీకు అంత సరదాగా రా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే వాళ్ళ ఆవిడ తలుపు తీసింది. తీసి, వచ్చావా, ఎదవ తిరుగులన్నీ అయిపోయినాయా అని చెప్పి వాళ్ళ ఆయన్ని, రోజు వేసిన క్యాసెట్టే కదా, ఇంకా ఏం ఎత్తుక్కోక్కలేదు, ఫుల్గా వాయించేసింది. వీడికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి మీ ఆవిడేనా అంది. అవునరా మా ఆవిడే అన్నాడు. కాసేపు ఆగాక, నీతో పాటు ఎలాంటి ఎదవలను అందరిని తీసుకొస్తావు, నీకే ఎక్కువ మాకు అన్నాడు. వాడికి భయం వేసింది, ఏంట్రా నాయన ఎలా ఉంది మీ ఆవిడని. రారా అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఫుల్ ఆవిడ టీ లేదు, ఏమీ లేదు, తిడుతూనే ఉంది. వీడు అన్నాడు, నేను వెళ్ళిపోతాను రా, నీ టీకో దండం అన్నాడు. అప్పుడు సోక్రటీస్ అని, ఆగాగా ఎక్కడికి వెళ్ళిపోతే టీ తాగదు అన్నాడు. నీకు టీకో దండం అని చెప్పి తుర్రుమని బారిపోయాడు. మర్నాడు వీధిలో కనిపించాడు ఈ ఫ్రెండ్. కనిపించి, ఒరే ఎలా ఏగుతున్నావురా నువ్వు, మీ ఆవిడ కంటే మా ఆవిడ 1000 రెట్లు బెస్ట్ రా నాయన అన్నాడు. ఎలా భరిస్తున్నావు మీ ఆవిడ్ని ఇన్నాళ్ళ నుంచి అంటే, అప్పుడు సోక్రటీస్ అన్నాడు, చెప్పనా నీకు అన్నాడు. చెప్పాను. చూడు, ఆ రోడ్డు మీద ఏం వెళ్తుందో చూడు అన్నాడు. పెద్ద ట్రక్ వెళ్తుంది డుర్రం అనుకుంటూ. ఇప్పుడు దానికి ఎలా ఉందిరా సౌండ్ అన్నాడు. డుర్రమని. ఇప్పుడు దాని ట్రక్ డుర్రు సౌండ్ మనకేమైనా ఇక్కడ ప్రాబ్లమా అన్నాడు. మనకేం ప్రాబ్లం, అది అలా వెళ్ళిపోతుంది, మనకి ఇక్కడ హాయిగా ఉన్నామంటే.
మా ఇంట్లో కూడా ఒక ట్రక్ ఉందనుకున్నాను, అంతేనరా అన్నాడు. అది రోజు డుర్రు అంటూనే ఉంటుంది. నా ఇంట్లోకి వెళ్తాను, అది డుర్రు అంటూనే ఉంటుంది, ఏదో ఉంటుంది, తినేసి మళ్ళీ వచ్చేస్తుంటాను. అది దాన్ని డుర్రు దాందే, నా పని నో ప్రాబ్లం అన్నాడు. ఏమన్నాడు ఆయన? మనము పెద్ద పంచాయతీలు పెట్టి పెద్ద మనుషులందరినీ పిలిచేది మా ఆవిడ ఎంత పని చేసిందని. కాబట్టి సోక్రటీస్ భార్యని విడాకులు ఇవ్వలా, ఏమన్నాడు? అది సంగతి. కాబట్టి బుద్ధత్వం అంటే నీకు ఏ జీవిత పరిస్థితి ఎదురైనా ఉన్నా కూడా ఆ జీవిత పరిస్థితిలో నువ్వు నో ప్రాబ్లం అనుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అలా జీవిస్తూ ఉంటే, నాకు ఇందాక పిలిచారు మా శివాజీ గారు, 4 గంటల క్లాస్ ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టైట్ షెడ్యూల్, నీకు ఈరోజు క్లాస్ లేదన్నారు. నేనేమనాలి? ఇంత అవమానం అన్నారా? ఏమనాలి? నో ప్రాబ్లం, ఈరోజు కాదు ఇంకో రోజు ఉంటుంది అనుకుని ఉన్నాం. ఏంటి ప్రాబ్లం? ఏది ప్రాబ్లం లేదు. అర్థమైందండి? మనం ప్రతి చిన్నదానికి ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటాం. కాబట్టి జ్ఞానం తర్వాత మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది మనందరం నో ప్రాబ్లం. పత్రి సారు బుద్ధ పౌర్ణమికి చెప్పారు, బుద్ధత్వం అంటే నో ప్రాబ్లం కాన్షియస్లో జీవించడమే. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రాక్టీస్ చేయాల్సింది ఇది. అర్థమైందండి? కాబట్టి ఇది సబ్జెక్టు. 7 శరీరాలకి 7 ఫుడ్లు. చివరిగా ఒకసారి చెప్పండి, అన్నమయ్య కోసము ఏం కావాలి? అన్నం కావాలి, దీనికోసం భోజనం చేయాలి. తర్వాత ప్రాణమయ కోసం అన్నము, నీరు. ప్రాణమయ కోసము ప్రాణశక్తి కావాలి, దానికోసం ఏం చేయాలి? ధ్యానము, నిద్ర. మనోమయ కోశము సద్భావనలు కావాలి, దానికోసం ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చేయాలి. 4వది విజ్ఞానమయ కోశము విజ్ఞానం కావాలి, దానికోసం ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి. ఏ రోజు నువ్వు ఏది చేయకపోయినా అది లోపల ఆకలితో ఉంటుంది. 5వది ఆనందమయ కోసము ఆనందం కావాలి, దానికోసం నువ్వేం చేయాలి? సేవలు చేయాలి. 6వది విశ్వమయ కోసము విశ్వాత్మ భావన కావాలి, దానికోసం ఈశ్వర ప్రణిధానం చేయాలి. 7వది నిర్వాణమయ కోసము నిర్వాణము, ముక్తి, బుద్ధత్వం కావాలి. దానికి అంటే ఏం చేయాలి? నువ్వేం ప్రాక్టీస్ చేయాలి? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఆచరించాల్సిన విషయాలు, మనలో ఉన్న దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు. మరి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో మరొకసారి శుభాభినందనలు తెలియచేద్దాం. భీమవరం శ్రీనివాస్ గారికి వేదిక తరఫున చిరు సత్కారం.